నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వీధి కుక్కలను చంపడం మీద సినీ నటి రేణు దేశాయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కేవలం కుక్కల వల్ల మృతి చెందిన వారివే ప్రాణాలుగా పరిగణిస్తూ రోడ్డు ప్రమాదాలు, దోమలతో చనిపోయిన వారిని ప్రాణాలు కాదా అని ప్రశ్నించారు. 100 కుక్కల్లో 5 కుక్కలు మాత్రమే అగ్రెసివ్ స్వభావం కలిగి ఉంటాయని అన్నారు. అలాంటి 5 కుక్కల కోసం మిగిలిన 95 కుక్కలను చంపుతారా అంటూ మండిపడ్డారు. ఈ భూమి మీద ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని, నిస్సహాయంతో ఉన్న కుక్కలను చంపడం దారుణమని రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు. నేను ఇక్కడ కుక్కల కోసం రాలేదు, నేను ఇక్కడ మనుషుల కోసం వచ్చాను. మనం పోరాటం ఏంటి? మనుషుల ప్రాణాల కోసం. లెట్స్ ఫోకస్ ఆన్ మలేరియా, లెట్స్ ఫోకస్ ఆన్ మస్కిటోస్, లెట్స్ ఫోకస్ ఆన్ రోడ్ సేఫ్టీ. సో అంతా చెప్తాను నేను. మనుషుల కోసం పోరాడదాం, ఇక్కడ చిన్న పిల్లల కోసం పోరాడదాం. ఆకలితో ఒక చిన్న బిడ్డ చచ్చిపోకూడదు. అది మీరు గ్యారంటీ తీసుకుంటారా? క్యాన్ సుప్రీం కోర్ట్ డూ ఎనీథింగ్ అబౌట్ దాట్? స్మాల్ చిల్డ్రన్ షుడ్ నాట్ డై ఆఫ్ హంగర్. ఆకలితో చిన్న పిల్లలు చచ్చిపోకూడదు. హాస్పిటల్ లేక చిన్న పిల్లలు చచ్చిపోకూడదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏం చేస్తున్నారు చెప్పండి? ముందు అది చూసుకోవట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత మంది చనిపోతారు చెప్పండి? మీరు అందరు నాకు చెప్పారు, ఈ రోజు మీకు ఏదైనా జబ్బు ఉంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా? అందరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. నాకు ఆన్సర్ కూడా అవసరం లేదు. సో అది ఎందుకు చూసుకోవట్లేదు ముందు మీరు? ఏదో చిన్న విషయం, ఎస్ కుక్కలు కరిచినా ఒక్క ప్రాణం పోకూడదు. కుక్క ఏదైనా వీధి కుక్క కరిస్తే ఆ కుక్కల్ని, ఆ బంచ్ ఆఫ్ కుక్కల్ని పట్టుకోండి. కానీ ఒక్క బంచ్ ఆఫ్ కుక్కలు ఒక చిన్న బిడ్డని కరిస్తే, చిన్న బిడ్డ చనిపోతే ఆ బాధ నాకు తెలుసు. నేను కూడా ఒక తల్లిని. ఈ రోజు నా బిడ్డలకి కూడా ఒక కుక్క కరిచి నా బిడ్డలు చనిపోతే నేను పోతాను, నేను కూడా ఉండను. ఐ విల్ డై ఆఫ్ దట్ పెయిన్. బట్ హూ ఆర్ యూ గోయింగ్ టు పనిష్? చేసిన తప్పు 5 కుక్కల అలాంటి 500 కుక్కల? అది మీకు, అది ఒక్కటే ఆలోచించుకోవాలి మీరు. ఆ పర్సనల్ గా నేను వెళ్ళి 5 కుక్కల్ని పట్టుకొని నేను చంపేస్తా. ఫేర్ ఇనఫ్? ఇస్ దట్ ఫేర్ ఇనఫ్ ఆల్ ఆఫ్ యూ? 5 కుక్కల్ని నేను చంపుతా. బట్ ఆ 5 కుక్కల వల్లే మీరు 500 కుక్కల్ని చంపకూడదు. అది తప్పు. అదే అంటున్నాను. ఫస్ట్ ఫోకస్ ఆన్ రోడ్ సేఫ్టీ. ప్లీజ్ రోడ్ మీద వచ్చి హెల్మెట్స్ కోసం ధారణాలు చేయండి. రోడ్ మీద వచ్చి రోడ్ కండిషన్స్ మీద మీరు ప్రొటెస్ట్ చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందుకు వెళ్ళి ప్లకార్డ్ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందు సరిగా చేయండి. అది మీరు చూసుకోవట్లేదు, అది మీకు కనపడదు. కలెక్టివ్, మీరు సిలెక్టివ్, మీకు ఎట్లా మీరు బ్లైండ్ అయిపోయారు. మనుషుల ప్రాణం, మనుషుల ప్రాణం, మనుషుల ప్రాణం. ఒక్క ప్రాణంకి విలువ, ఒక ప్రాణంకి విలువ లేదు. ఏంటిది? నిజంగా ఏంటి? బుద్ధి ఉందా? ఏదైనా సెన్స్ ఉందా దీనికి? ఫైనల్ కి ఒకటి చెప్తాను, మీ వీధిలో ఏదైనా అగ్రెసివ్ కుక్క ఉంటే ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ చేయండి. మీ దగ్గర ఉన్న ఎన్జిఓని కాంటాక్ట్ చేయండి, జిహెచ్ఎంసీని కాంటాక్ట్ చేయండి. ఆ అగ్రెసివ్ కుక్కల్ని తీసుకెళ్లి చంపని చెప్పండి. నేను ఏం చెప్పట్లేదు. కానీ ఆ 5 కుక్కల వల్లే 500ని చంపేస్తే మీకు ఆ భగవంతుడు కూడా క్షమించుడు. అది గుర్తుపెట్టుకోండి మీరు. అది ఒక్కడే చెప్తున్నారు. అకార్డింగ్ చేయండి. జనాలు లా వాళ్ళ చేతిలో తీసుకొని వితౌట్ రీచింగ్ అవుట్ టు ద మున్సిపల్ బాడీస్ కానీ, సుప్రీం కోర్టు ఇంకా వర్డిక్ట్ కూడా ఇవ్వలేదు. దాని ముందే మొత్తం ఆ కంగారులో కానీ, ఆ హడావిడిలో కానీ చేసిన తప్పుల గురించి మనం మాట్లాడడానికి, అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద హ్యూమెన్ సొల్యూషన్? ఆ హ్యూమెన్ సొల్యూషన్ మీడియా ద్వారా జనాలకి వెళ్ళాలి. జనాలు కూడా మా కమ్యూనిటీ డాగ్స్ కానీ, మా కమ్యూనిటీ యానిమల్స్ గురించి గవర్నెన్స్ని కానీ, కోర్ట్ని కానీ అడగాల్సిన కొన్ని విషయాలుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఓన్లీ మీరు మీ సోషల్ మీడియా ద్వారా కానీ, ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళ ద్వారా కానీ వెళ్తుంది. లోపల కూడా అదే రిక్వెస్ట్ చేశాను మీడియా వాళ్ళ దగ్గర నుంచి, మీరు కూడా కాస్త మీ హెడ్లైన్స్ నరేటివ్ మార్చాలి. జస్ట్ 300 కుక్కలు తెలంగాణలో లీథల్ ఇంజెక్షన్ తో చంపడం కాకుండా దాని ముందు ఇన్హ్యూమెన్ అనే ఒక వర్డ్ పెడితే నరేటివ్ మారుతుంది. ఆ నరేటివ్ మారాలండి. మనం అడగాల్సింది గవర్నెన్స్ కి ఒకే ఒక విషయం, యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది